ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టే చూడండి టెంపుల్ అయితే ఎంత మంచిగా ఉన్నదో. ఇదంతా మన నది నుంచి అయితే ఇటు వచ్చారు దారి అన్నమాట. చూడండి జనాలు అందరూ వస్తారు కదా. ఇప్పుడైతే మేము దర్శనం కోసం అయితే వెళ్తున్నాం అన్నమాట. నేను అన్న వెళ్తున్నాం ఇద్దరం కలిసి. అక్కడికి వెళ్ళాకనే అయితే మీకు హనుమాన్ టెంపుల్ అయితే దర్శనం చేసుకోబోతున్నాం. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ జనాలు అయితే చూస్తున్నారు. ఇది వెనకాల చాలా మంది అయితే వస్తున్నారు అన్నమాట. ముందు కూడా అయితే చాలా మంది అయితే ఉన్నారు. ఇక్కడ మీకు చూపిస్తాను అన్నమాట. చూడండి మీకు టెంపుల్ అయితే మొత్తం అయితే చూపిస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. కొన్ని లోపల వెళ్తే నేను చూపించలేకపోవచ్చు, ఎందుకంటే ఫోన్ అలో లేదంట లోపలనైతే. చూద్దాం మరి ఎట్లయితే. ఇక్కడ భజన కార్యక్రమం అయితే జరుగుతున్నది చూడండి. అయితే పార్క్ అన్నమాట. చూడండి టెంపుల్ ఉన్న పార్క్. ఇప్పుడు మీకు లోపల అయితే చూపిస్తాను చూడండి. తులసిదాస్ ధ్యాన మందిర్ దగ్గరికి అయితే వచ్చేసాం అన్నమాట. ఇక బ్యాక్ సైడ్ కనబడుతుంది ఆయన విగ్రహం. తులసిదాస్ గారు అయితే ధ్యానం చేసుకుంటూ అయితే కూర్చొని ఉన్నారు కదా. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి ఇదంతా పార్క్ అన్నమాట, గార్డెన్. వాళ్ళంతా జనాలంతా కూర్చొని అయితే ఉన్నారు కదా. చూడండి ఇటు మనకు బ్యాక్ సైడ్లో కూడా టెంపుల్ కూడా కనబడుతున్నది కదా. ఇక్కడ మొత్తం సైడ్కి అయితే భజన కార్యక్రమం కూడా జరుగుతుంది ఆ షెడ్ లోపల. మీ కింద చూపించాను. ఇదే అన్నమాట తులసిదాస్ ధ్యాన మందిర్. ఇక్కడ విగ్రహం అయితే చూసారు కదా. చూడండి ఎంత విశాలంగా ఉన్నది. పార్క్ లాగానైతే చేశారన్నమాట. మంచిగా జనాలకు కూడా కంఫర్టబుల్ ఉండేటట్టు, పీస్ ఉండేటట్టు అయితే చేశారన్నమాట. ప్రశాంతత ఉండాలని. ఇక్కడ చూడండి నడిచి అలసిపోయిన వారికి అయితే ఇక్కడ కూర్చోడానికి అయితే బెటర్ ప్లేస్ అన్నమాట. కదా మనకు భజన అయితే చేస్తుంది. ఇక భజన కార్యక్రమం ఇదంతా చూడండి కనబడుతుంది కదా. మన పార్క్ పక్కనే ఉందన్నమాట ఇక్కడ తులసిదాస్ దగ్గర. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి హనుమాన్ గాత్రి. ఇక్కడ హనుమాన్ టెంపుల్ కింద ఉంటుంది చూడండి. ఇప్పుడు మేము అటు సైడే వెళ్తున్నాం అన్నమాట. ఇదిగోండి ఇటు స్ట్రేట్ వెళ్తే రామ్ మందిర్, స్ట్రేట్ వెళ్తే ఇటు వెళ్తే హనుమాన్ టెంపుల్ కింద ఉంటుంది హనుమాన్ గాత్రి. బోర్డు అయితే చూస్తున్నాను. నైట్ టైమ్ లో దర్శనం అయితే పీక్స్ ఉంటుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా లైట్లు వీటిలో మొత్తం చమకాయిస్తున్నది ఏరియా అంతా. చూడండి ఇదిగోండి హనుమాన్ గాత్రి. ఇవ్వండి మనకు అక్కడ అయితే కనబడుతుంది కదా టెంపుల్ కింద. చూడండి మొత్తం లైట్లతో అయితే ఇక్కడ ముందైతే కనబడుతుంది కదా చూడండి ఫ్రెండ్స్. అక్కడ ఆరెంజ్ కలర్ లో మనకు కనబడుతుంది కదా, అదే అన్నమాట హనుమాన్ టెంపుల్. ఇప్పుడు మనం వెళ్ళేది కూడా అక్కడికే పైన. ఇప్పుడైతే మీకు చూపిస్తాను చూడండి టెంపుల్ దగ్గరికి వెళ్ళాక. ఈ లొకేషన్ అంతా చూడండి మన ఫారెన్ లో ఉంటుంది చూసిన ఆ టైప్ లో ఉంది లొకేషన్ అంతా. అటు ఇటు సైడ్ సేమ్ కలర్ ఇల్లు, కింద షాపింగ్స్, ఎంటీ రోడ్స్ కదా. మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు హనుమాన్ టెంపుల్ కి అయితే వెళ్తాం చూడండి. మేమైతే టెంపుల్ కి అయితే వెళ్తున్నాం అన్నమాట. ఇప్పుడైతే మీకు చూపిస్తాను బ్యాక్ సైడ్ అయితే. ఇదిగోండి జనాలు అయితే చూడండి ఎంత మంది ఉన్నారో, చాలా మంది అయితే ఉన్నారు కదా. ఇక మనకు మినీ సిటీ తిరిగి అయితే కనబడుతుంది ఫారెన్ కంట్రీ లాగా. ఇది వచ్చేసి హనుమాన్ టెంపుల్. ఇది ఇవ్వండి లోపల ఇలా ఉంటాడు హనుమంతుడు. టెంపుల్ కి అయితే వెళ్తున్నాం ఇదిగోండి. టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాం అన్నమాట. ఇవ్వండి టెంపుల్ పేరు వచ్చి శ్రీ హనుమాన్ గర్హి క్షేత్రపాలకుడు అన్నమాట, అయోధ్యకి హనుమంతుడు. చూడండి ఇప్పుడైతే చూపిస్తాను. ఇక్కడ చూడండి పైన ఎంత మంచి ఉన్నావు డిజైన్. సైడ్ చాయే భాయ్. చూడండి సెక్యూరిటీ కూడా బందోబస్తు ఉంది అన్నమాట. జై శ్రీరామ్, జై శ్రీరామ్.
ఇక చూడండి హనుమంతుడు అయితే లోపల ఇట్లున్నాడు చూడండి. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి టెంపుల్ చూడండి. ఇక్కడ చూసుకోండి చూడండి టెంపుల్ ఇదిగోండి. ఫ్రెండ్స్ ఇక్కడ లైన్ మొత్తం అయితే కట్టారు అన్నమాట. మేమైతే ముందు నుంచే తెలిపోయినాం. మా సెక్యూరిటీ వాళ్ళు అయితే అలౌ చేసారు అన్నమాట. ఇట్లా బ్లాక్ చేసిన అని చెప్పగానే ఇది ఒక టెంపుల్ చూడండి. ఇక్కడ అయోధ్యలో ఫస్ట్ దర్శించుకోవాల్సిన టెంపుల్ ఈ హనుమాన్ టెంపుల్ అన్నమాట. మన అయోధ్యకి క్షేత్రపాలకుడు కదా హనుమంతుడు, అట్లా అని చెప్పి ఫస్ట్ ఇక్కడే దర్శనం అయితే చేసుకుంటారు. ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత రామ్ మందిర్కి అయితే వెళ్తారు అన్నమాట ప్రతి ఒక్కరు. చూడండి ఇక్కడ దర్శనం అయిన వాళ్ళందరూ ఇక్కడ నుంచి వస్తున్నారు కదా నడుచుకుంటూ. మాకు దర్శనం అయితే మంచిగా అయిందన్నమాట. దేవుణ్ణి కూడా మంచిగా చూసినాము కళ్ళ నిండా. ఎందుకంటే దగ్గరికి వెళ్ళి మాకు స్పెషల్ దర్శనం తిరగని అయితే అయిపోయింది అన్నమాట. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఎగ్జిట్ అన్నమాట. ఇది చూడండి. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి ఎగ్జిట్ అన్నమాట. అంటే నడవడం ఇంతకుముందు గుళ్ళోకి వచ్చిందేమో మనం ఎంట్రీ. ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి ఎగ్జిట్. ఇక్కడ చూడండి సెక్యూరిటీ ఎట్లా ఉందో. చూసుకున్నట్టయితే మొత్తం ఎగ్జిట్ అన్నమాట. చూడండి ఇక్కడ నుంచి అయితే మనం బయటకి అన్నమాట.
ఎగ్జిట్ ఫ్రెండ్స్ చూడండి, సెక్యూరిటీ కానీ ఫుల్ ఉంది. ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ మన గుడి నుంచి అయితే ఎగ్జిట్ అన్నమాట. ఇక్కడ అయితే కనబడుతున్నారు వీళ్ళందరూ అయితే వస్తున్నారు. ఇదిగోండి అక్కడ ఉంది హనుమంతుడు. ఆ టెంపుల్ నుంచి ఇది ఎగ్జిట్. మనం ఎంటర్ అయితే చూపించండి, అంతే ఎగ్జిట్ అన్నమాట. చూసేసారు కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట కొట్టడం మర్చిపోండి.